సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఇవాళ సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఒక్కరోజు కస్టడీకి కోర్టు అనుమతించడంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోసానిని సిఐడి అధికారులు ప్రశ్నించనున్నారు. ప్రెస్ మీట్ లో అసభ్య పదజాలంతో దూషించినందుకు పోసానిపై సిఐడి కేసు నమోదైంది. ప్రస్తుతం గుంటూరు జైల్లో పోసాని రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పోసాని కస్టడీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. లక్ష్మీదుర్గ సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఓ రోజు కస్టడీ విచారణకు కోర్టు అనుమతించింది. ఇప్పటికే సిఐడి కేసులో అరెస్ట్ అయ్యి గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళిని కస్టడీకి విచారణకు ఇవ్వాలని సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ మేరకు ఒక్కరోజు విచారణకు కోర్టు అనుమతించింది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించుకునేందుకు కోర్టు అనుమతించింది. ఈ మేరకు ఈరోజు గుంటూరు జిల్లా జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళిని 10 గంటలకు సిఐడి అధికారులు అదుపులో తీసుకుంటారు. సాయంత్రం గుంటూరులోని సిఐడి రీజనల్ కార్యాలయంలో సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేసి అనంతరం తిరిగి మళ్ళీ గుంటూరు జిల్లా జైల్లో అయితే పోసానిని వదిలిపెట్టే ప్రక్రియ అయితే ఉంది. మొత్తంగా చంద్రబాబు నాయుడు మోడీ కాళ్లు పట్టుకున్నాడంటూ ఒక మార్ఫింగ్ ఫోటోతో హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబుని తెలుగుదేశం పార్టీని దుర్భాషలాడి అసభ్య పదచారంతో దూషించారని చెప్పి గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన బండారు వంశీకృష్ణ అనే ఒక తెలుగు యువత నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రితం అదుపులో పీటీ వారెంట్ మీద అదుపులో తీసుకొని గుంటూరు కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు కస్టడీ విచారణకు తీసుకొని పోసాని కృష్ణమురళి అసలు ఎందుకు ఈ ఫోటో పెట్టారు, ఈ ఫోటో ఎవరు తయారు చేశారు, ఈ ఫోటో ఎవరు మీడియా సమావేశం పెట్టమన్నారు, దీని వెనక ఎవరున్నారు, పోసాని కృష్ణమురళిని నేరుగా మార్ఫింగ్ ఫోటో తయారు చేసి చంద్రబాబు అసభ్య పదజాలంతో దూషించాడా, లేక ఎవరైనా ఆ ఫోటో మార్ఫింగ్ ఫోటో తయారు చేసి తాడేపల్లి పెద్దలు కానీ తాడేపల్లి సోషల్ మీడియా కానీ ఎవరైనా ప్రోద్బలం ఉందా అనేది కూడా మరింత మెరుగైన సమాచారం రాబట్టేందుకు కూడా సిఐడి అధికారులు ఈరోజు తమ వంతు కృషి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా ఇప్పటికీ దాదాపు అతను అరెస్ట్ అయిన అన్ని కేసుల్లో బెయిల్ వచ్చిందని సంతోషపడిన కొద్ది గంటల్లోనే గుంటూరు సిఐడి పోలీసులు పోసాని కృష్ణమురళికి షాక్ ఇస్తూ పీటీ వారెంట్ పై కూడా కర్నూలు జిల్లా జైలు నుంచి అదుపులో తీసుకొని గుంటూరు కోర్టులో హాజరుపరచగా అతన్ని తిరిగి రిమాండ్ విధించారు. ఇక ఈ కేసులన్నీ ముగిసారనుకున్న నేపథ్యంలోనే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని కూడా దూషించిన కేసులు కూడా చాలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదున్నాయి. వాటిలో కూడా పీటీ వారెంట్లు వేసి పోసాని కృష్ణమురళిని అదుపులో తీసుకునేందుకు చాలా పోలీస్ స్టేషన్లు సిబ్బంది ఇప్పటికే పీటీ వారెంట్లకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా చూసుకుంటే పోసాని కృష్ణమురళిని ఇప్పుడు బయటకు వచ్చే ప్రసక్తి అయితే కనిపించడం లేదు. ఈ రోజు పోసాని కృష్ణమురళి స్టార్టింగ్ తొలి రోజు అరెస్ట్ చేసిన సమయంలో తాను ఎలాంటి సంబంధం లేదు, తాడేపల్లి చెందిన సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ నే తాను చదివాను, వాళ్ళ ప్రోద్బలంతో తాను విమర్శలు చేశారని చెప్పాడు. మధ్యలో పోసాని కృష్ణమురళి ఈ రోజు కస్టడీ పిటిషన్లు ఏవైనా అదనపు సమాచారం, ఏదైనా కీలక సమాచారం సిఐడి అధికారులకు ఇస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.